హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ప్రెషర్ కుక్కర్లో ఎగ్ బిర్యానీ చేయడం చాలా ఈజీ. టేస్టీ ఎగ్ బిర్యానీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. ఇందుకోసం ఒక కప్పు బాస్మతి రైస్ని బాగా కడిగి కప్పుకి కప్పున్నర చొప్పున నీళ్లు పోసి ఒక అర్ధగంట పక్కన పెట్టండి. 1-2 ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లోకి మనకి పుదీనా, కొత్తిమీర, టమాటా, ఉల్లిగడ్డలు, ఒక నిమ్మకాయ, 5-6 పచ్చిమిర్చీలు కావాల్సి ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డల్ని వేసుకోవాలి. ఉల్లిగడ్డల్ని మాడిపోకుండా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై అయిన తర్వాత ఇవి తీసి ఒక బౌల్లో వేసి పక్కన పెట్టండి. ఇదే ఆయిల్లో మనం ముందుగా ఉడికించిన ఎగ్స్ని వేసుకోవాలి. దీంట్లో చిటికెడంత పసుపు, కాస్త కారం, కొంచెం ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక ఇలాచీ, 1/2 స్పూను సాజీరా వేసి ఫ్రై చేసుకోవాలి. మసాలాలు ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని సన్నని ముక్కలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసి మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత 4-5 పచ్చిమిర్చీలని ముక్కలు చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చీలు ఫ్రై అయిన తర్వాత 2-3 టమాటాలని చిన్న ముక్కలు చేసి వేసుకోవాలి. ఇలా టమాటాలు ఫ్రై అయ్యేప్పుడే 1/2 స్పూన్ వరకు కారం, 1/2 స్పూను జీలకర్ర పొడి, 1/2 స్పూను ధనియాల పొడి, 1/2 స్పూన్ వరకు గరం మసాలా, కాస్త పసుపు వేసి ఈ మసాలాలన్నీ ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా కొత్తిమీర, పుదీనా వేసిన తర్వాత
ఒక సగం వరకు నిమ్మ చెక్కని పిండేసి 1-2 స్పూన్లు నెయ్యి వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బియ్యానికి కప్పున్నర చొప్పున వాటర్ వేసి వాటర్ మరిగే వరకు మరిగించుకోవాలి. నీళ్లు మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. ఈ బియ్యాన్ని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసుకోవాలి. అన్ని మసాలాలు కలిసేలాగా ఒకసారి కలిపి మూత పెట్టి కుక్కర్ 2 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఈ రైస్ పైన వేసుకోవాలి. రైతా కోసం ఒక బౌల్లో కాస్త ఆనియన్స్ కట్ చేసి వేసుకొని 1/4 కప్పు వరకు పెరుగు వేసుకోండి. దీంట్లో 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి, కాస్త ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రైస్ని కాస్త కలిపేసి ప్లేట్లో పెట్టేసుకున్నామంటే టేస్టీ ఎగ్ బిర్యానీ రెడీ.